కామ్రేడ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిగరింగ్ అవుట్ బై జే. చాలా మంది స్టాక్ మార్కెట్ గురించి వీడియో చేయన్నా, స్టాక్ మార్కెట్ గురించి వీడియో చేయన్నా, స్టాక్ మార్కెట్ గురించి వీడియో చేయన్నా అంటే మార్కెట్లో బొచ్చడి మంది యూట్యూబర్స్ ఉన్నారు. హార్డ్లీ తెలుగు కమ్యూనిటీలోనే మీకు అరౌండ్ 4 to 5 యూట్యూబ్ మెంబర్స్ ఖచ్చితంగా ఉన్నారనమాట. రోజు మార్కెట్ న్యూస్ చెప్పేటోళ్ళు, మార్కెట్ గురించి కరెక్ట్గా చెప్పేటోళ్ళు, మార్కెట్ గురించి బేసిక్స్ అవన్నీ చెప్పిన వాళ్ళు హిందీలో బొచ్చడి మంది క్రియేటర్స్ ఉన్నారు. బట్ ఈవెన్ ఎందుకో చాలామంది కామెంట్ చేస్తున్నారు, అన్న నీ స్టైల్ చెప్పన్న, మీరు చెప్పండి అన్న స్టాక్ ఇప్పుడు నేను కొత్తగా చెప్పడానికి ఏమీ ఉండదు మార్కెట్స్ గురించి. ఆల్రెడీ అక్కడ ఏదైతే సబ్జెక్ట్ ఉందో అదే ఉంటుంది అనమాట. బట్ నాకు అర్థం కావట్లేదు. మీరు కూడా ఆ మైండ్ సెట్ నా దగ్గర నుంచి ఆ పాయింట్స్ నేర్చుకోవాలి అని ఎప్పుడు ఉండకూడదు. మీరు మీ బొంగ నేను కాకపోతే ఇంకొకడు మ్యాటర్ నేను నేర్చుకుంటా అన్న పాయింట్లోనే మీరు ఉండాలి. సో ఎనీవేస్ మీరు చెప్పారు కాబట్టి నేను ఈ బోర్డు పెట్టుకొని అసలు ఈ సెటప్లో నేను ఎప్పుడు చేయలేదు. ఈ పెన్ పెట్టుకొని కూడా నేను ఎప్పుడు ఇట్లా టీచింగ్ టైప్ అనిపిస్తుంది కదా, అట్లాంటి క్లాసులు ఎప్పుడు ఇస్తా అనుకోలేదు. బట్ సీరియస్లీ మీరు అడిగారు అన్న పాయింట్లోనే నేను మార్కెట్స్ గురించి చెప్దాం అనుకుంటున్నా. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో చిన్న డిస్క్లైమర్ ఇద్దాం అనుకుంటున్నా. అదేంటి అంటే ఈ వీడియో కేవలం 20 years నుంచి 25 years వాళ్ళని ఉద్దేశించి చేసింది మాత్రమే. 25 years తర్వాత ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ఈ వీడియో కాదు. ఎందుకంటే నేను అగ్రెషన్లో మాట్లాడతా, నా థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది సింక్ కాదనమాట. అంటే అది మీరు సింక్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఆ ఏజ్ గ్రూప్స్లో ఎవరైతే 28, 29 ఇలాంటివి ఉంటారో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు సింక్ చేసుకోవడానికి ట్రై చేస్తే అది వర్కౌట్ అవ్వదు. సో ఓన్లీ నేను ఈ వీడియో పర్టికులర్లీ 20 నుంచి 20 to మ్యాక్స్ 25 years వాళ్ళ కోసమే ఉద్దేశించి చేద్దాం అనుకుంటున్నా. సో ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో అస్సలు అంటే అస్సలు కాదు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటే ఈ వీడియో అస్సలు నీకు కాదు. ఎందుకు అంటే స్టాక్ మార్కెట్ నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే మాత్రం అసలు ఈ వీడియో కానే కాదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది చిన్న థింగే కాదు. ఏదో ఫోన్లో యాప్ ఓపెన్ చేసిన ఏదో ఒక షేర్ అది కాదు. స్టాక్ మార్కెట్ అంటే డెసిషన్ మేకింగ్. స్టాక్ మార్కెట్ అంటే మన టెస్టోస్టెరోన్ ఎట్లుంది దాన్ని బట్టి మన డెసిషన్ ఎట్లా తీసుకుంటున్నాం, ఏ స్టాక్ని కొనుక్కుంటున్నాం, ఎక్కడ స్టాప్ లాస్ పెడతాం, ఇట్లా రచ్చ ఉంటాయి. రోజు పొద్దున్నే స్టాక్ మార్కెట్ ఓపెన్ చేయాలి, 9 స్టాక్ మార్కెట్ ఓపెన్ చేయాలి, బయటకు వెళ్తే స్టాక్ మార్కెట్ ఓపెన్ చేయాలి, షేర్లు ఎక్కడ ట్రేడ్ అవుతున్నాయి, ఎలా ట్రేడ్ అవుతున్నాయి, నా పోర్ట్ఫోలియో ఏమైంది. ఎందుకంటే సీడ్ మనీ మన కొంపలో మనల్ని నమ్మి ఒక చిన్న అమౌంట్ ఇస్తారు. అమ్మ నాకు ఒక 10,000 ఇవ్వమని స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసుకుంటా అంటే 10,000 రూపీస్ ఏదైతే ఉందో దాన్ని సీడ్ మనీ అంటారు. ఆ సీడ్ మనీని మనం నాశనం చేసినాము అంటే మనం ఒక పెద్ద ట్రీని ఎప్పటికీ గ్రో చెయ్యలేము. అందుకే ఆ సీడ్ మనీని మనం కాపాడుకోవాలి. ఆ సీడ్ మనీని మనం కాపాడుకోవాలి అంటే మనకి గర్ల్ ఫ్రెండ్స్ అన్న థింగే ఉండకూడదు. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిన స్టాక్ మార్కెట్లో అదే పెద్ద తలకాయ నొప్పిరా అంటే మళ్ళీ ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేయడం, దాంతో చార్జ్ చేసుకుంటే ఇది దొబ్బుద్ది. సో అందుకనేసి డెసిషన్ మేకింగ్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ ఈ గర్ల్ ఫ్రెండ్ ఇవన్నీ కూడా ఎమోషన్స్తో బాగా ట్రిగర్ అవుతాయి. సో స్టాక్ మార్కెట్ అనేది కొంచెం లాజికల్ గేమ్ కాబట్టి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే కొంచెం వర్కౌట్ అవ్వదు అన్నీ. సో ఇవన్నీ కూడా నా పాయింట్స్, నేను ఆ పర్టికులర్ పర్స్పెక్టివ్లో చూసిన పాయింట్స్ అనమాట. అండ్ ఇంకొకటి కూడా నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. అదేంటి అంటే ఇఫ్ నువ్వు ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకున్నావు అంటే అయినా కూడా మళ్ళా నువ్వు స్టాక్ మార్కెట్కి రా. చాలామంది ఈ వీడియో చూసిన వాళ్ళు ఆల్రెడీ మార్కెట్స్కి వెళ్ళి, ఎందుకంటే 2020లో అంత భూమి వచ్చింది. ప్రతి ఏదో యూట్యూబర్ కూడా వాడు ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు, ఏంజల్ బుకింగ్ అప్ స్టాక్, ఏంజల్ బుకింగ్ అప్ స్టాక్, ఏంజల్ బుకింగ్ అప్ స్టాక్స్. ఒకడేమో బైకులు గివ్ అవే ఇచ్చేస్తాడు, ఒకడేమో ఇంకేదో గివ్ అవే ఇచ్చేస్తాడు. అంత మ్యాసివ్ పంప్ జరిగింది అనమాట. అట్ ద సేమ్ టైం హర్షత్ మెహతా గారి స్కామ్ వచ్చింది. సో దానివల్ల కూడా వచ్చే డిమాట్ అకౌంట్లు ఓపెన్ అయ్యి, వాళ్ళ మమ్మీ పేరు మీద కూడా డిమాట్ అకౌంట్ ఉంది, వాళ్ళ డాడీ పేరు మీద కూడా డిమాట్ అకౌంట్ ఉంది. సో ఇంత పంప్ ఇంత హైప్ ఓపెన్ అయింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు స్టాక్ మార్కెట్ టచ్ చేసే ఉంటారు అండ్ డెఫినెట్గా పోగొట్టుకునే ఉంటారు. మాక్సిమం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సగం మంది డబ్బులు పోగొట్టుకునే ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అంటే ఇఫ్ నువ్వు డబ్బులు పోగొట్టుకున్నా సరే మళ్ళా స్టాక్ మార్కెట్కి రా. ఎందుకు మళ్ళా రమ్మంటున్నా, ఎందుకు మళ్ళా రెచ్చగొడుతున్నా అంటే దేర్ ఈజ్ నో అదర్ వే, దేర్ ఈజ్ నో అదర్ థింగ్. నువ్వు ఒక 10,000 రూపాయలు తీసుకెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దాని మీద ఈ లెవెల్ ఆఫ్ రిటర్న్స్ అనేవి ఓన్లీ స్టాక్ మార్కెట్లోనే దొరుకుతాయి. అందుకే నువ్వు మళ్ళా ఇఫ్ నువ్వు 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నా సరే మళ్ళీ స్టాక్ మార్కెట్కి రా. ఇఫ్ నువ్వు ఒకవేళ తోపు అవ్వాలి అనుకుంటున్నావు అంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్టాక్ మార్కెట్ అనే గేమ్, ఈ స్టాక్ మార్కెట్ అనే గేట్ దాటే నువ్వు వెళ్ళాలి. అది ఎంత హార్డైనా ఉండని. 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నావు, పడిపోయావు, మళ్ళీ ఆ గేట్ని దాటడానికి ట్రై చేయి. ఈసారి పేపర్ ట్రేడ్ చేయి. 10 లక్షలు పోగొట్టుకున్నావు, మళ్ళీ డౌన్ అవ్వు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వు, మళ్ళీ ఆ గేట్ని దాటడానికి ట్రై చేయి. ఎందుకంటే దెర్ ఈజ్ నో అదర్ వే. నీ 10,000 10 లక్షలు అవ్వడానికి ఛాన్స్
ఓన్లీ స్టాక్ మార్కెట్లో ఆ 10,000 పట్టుకొని నువ్వు రియల్ ఎస్టేట్లోకి వెళ్ళగలుగుతావా? ₹1 కూడా ఇన్వెస్ట్ చేయలేవు, రిటర్న్స్ కూడా రావు. లోన్ తీసుకొని లేకపోతే ఏదైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయగలుగుతావు. నెగిటివ్ కాంపౌండింగ్ ద్వారా సర్వనాశనం అయిపోద్ది లైఫ్. కొన్ని ఆ ₹10,000 గోల్డ్లో ఇన్వెస్ట్ చేసినా కానీ అది ఇన్ఫ్లేషన్ నుంచి కాపాడుతుంది, అంతేగాని నీ మనీ ఆ 10,000 10 లక్షలు అయిపోవు. ఎస్, ఇన్ఫ్లేషన్ గురించి మీ అందరికీ చెప్పాలి. సో ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడదాము. సో నువ్వు ఆ 10,000 తీసుకొని ఎక్కడికి వెళ్ళినది అండ్ చాలా పాలసీస్ ఉంటాయి. ఆ ₹10,000 తీసుకెళ్ళి ఆ పాలసీస్ యూలిప్ అనేసి, గ్యారంటీడ్ ప్లాన్ అనేసి, ఇలాంటి బొచ్చేడు పాలసీస్ ఉంటాయి. ఆ పాలసీస్లో ఇన్వెస్ట్ చేసినా కూడా ఒక సెట్ ఆఫ్ నీకు ఒక 10% మాత్రమే వస్తుంది. అంతేగాని నువ్వు తీసుకెళ్ళిన ఆ సీడ్ అమౌంట్ ఏదైతే ఉందో, ఆ ₹10,000 తక్కువ అమౌంట్ ఏదైతే ఉందో, దాంతో నువ్వు హయ్యర్ రిటర్న్స్ ఎర్న్ చేయాలి అంటే స్టాక్ మార్కెట్ ఈజ్ ద ఓన్లీ వే. అది ఎంత కష్టంగా ఉన్నా సరే దాన్ని నువ్వు దాటే రావాలి. నువ్వు 20 లక్షలు పోగొట్టుకున్నావు, 10 లక్షలు పోగొట్టుకున్నావు, మళ్ళీ కష్టపడి బయట ఏదో జాబ్ చేయి, రికవర్ చేయి, మళ్ళీ వచ్చి అన్ని మూసుకొని ఫస్ట్ పేపర్ ట్రేడ్ చేసి సక్సెస్ రేట్ పొందిన తర్వాత స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయి. కానీ నువ్వు ఏదైనా పీకాలి అనుకుంటే, నువ్వు లైఫ్లో ఏదైనా ఒక తోపు లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ స్టాక్ మార్కెట్స్ని టచ్ చేసే వెళ్ళాలి. సో ఫస్ట్ పాయింట్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఇన్ఫ్లేషన్ అంటే మీకు ఎట్లా చెప్పాలి అంటే, ఇప్పుడు మీరు బీటెక్ డేస్, మీరు చిన్నప్పుడు సమోసా తిన్నారా? సమోసా అప్పుడు చిన్నప్పుడు సమోసా ఎంత ఉండేది? ₹10 ఉండేది. ₹10 హార్డ్లీ నా డేస్లో ఉన్నప్పుడు అయితే ₹8కి నాకు ఒక సమోసా వచ్చేది. ఒక కర్రీ పఫ్, ఒక సమోసా, ఇవన్నీ ₹8కి వచ్చేది. సో ఇప్పుడు సమోసా ప్రైస్ కానీ, కర్రీ పఫ్ కానీ, లేకపోతే ఎగ్ పఫ్ కానీ, ఇవన్నీ కూడా అరౌండ్ ₹15కి వస్తున్నాయి. ఎంత డ్యూరేషన్లో? ఒక 5 ఇయర్సా? 5 ఇయర్స్లో మీకు ₹8 నుంచి ₹15 వరకు వెళ్ళింది అనమాట. సో ఇన్ఫ్లేషన్ అంటే ఖర్చులు పెరగడం అనమాట. ఒకప్పుడు ₹8 ఉండే సమోసా ఇప్పుడు ₹15 అయింది. దాన్నే ఇన్ఫ్లేషన్ అంటారు 5 ఇయర్స్ స్పాన్లో. సో ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ అనేది మన మనీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే, నువ్వు 5 ఇయర్స్ బ్యాక్ ₹10 సంపాదిస్తున్నావు అనుకో, ఇప్పుడు నువ్వు ఒక ₹15 సంపాదిస్తున్నావు. బట్ యాక్చువల్గా నీకు మనీ ఇంక్రిమెంట్ వచ్చినా కూడా నువ్వు సంపాదించేది ₹10. ఎందుకంటే ఈ పెరిగిన అమౌంట్ కూడా నీకు సరుకులు పెరగడం కానీ, ఖర్చులు పెరగడం కానీ అందులోనే కట్ అయిపోతుంది. సో మీరందరూ అనుకుంటారు మీరు జాబ్ చేస్తారు, చాలామంది జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే, అరే నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చేసుకున్నా, నాకు ఇప్పుడు ₹30,000 శాలరీ, బాగా కష్టపడితే ఇప్పుడు నాకు అరౌండ్ 25 ఇయర్స్ ఉన్నాయి, నాకు 30K వస్తుంది. 30 ఇయర్స్ వరకు చేస్తే నాకు 45K వస్తుంది. 50 ఇయర్స్ వరకు చేస్తే నాకు అరౌండ్ ₹70,000 వస్తుంది. అంటే అరే ఇప్పుడు ఈ 2024లో 2030లో 2050లో ఇప్పుడున్న ప్రైసెస్ ఏంది? ఇప్పుడు బైక్ ప్రైస్ ఎంత, పెట్రోల్ ప్రైస్ ఎంత, లేకపోతే కార్ ప్రైస్ ఎంత, బయట ఉన్న ఖర్చులు ఎంత, ఇంటీరియర్కి ఎక్స్టీరియర్కి రెంట్లు ఎంత, దీనికి తగ్గట్టు అండ్ టైం పెరుగుతున్న కొద్దీ నీకు ఇవన్నీ పెరుగుతాయి, ఇక్కడ కూడా పెడతాయి. సో నీకు శాలరీ పెరుగుతున్నా కానీ పెద్ద ఫరక్ ఏం పడదు, అది ఇన్ఫ్లేషన్ తినేస్తుంది. 10 ఇయర్స్ తర్వాత నువ్వు 70,000 సంపాదిస్తున్నా, 30,000 సంపాదిస్తున్నట్టే, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ తినేస్తుంది. సో ఈ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ స్టాక్ మార్కెట్ లాంటి థింగ్స్ ఖచ్చితంగా టచ్ చేయాలి. సో ఇన్ఫ్లేషన్ టాపిక్ క్లియర్ కదా. ఇది ఇన్ఫ్లేషన్ టాపిక్ అర్థమైతేనే స్టాక్ మార్కెట్లో లేకపోతే FDలో కానీ, లేకపోతే మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎంత పర్సంటేజ్ మనకు వస్తుంది, అది ఫ్యూచర్లో మనకి ఎంత రిటర్న్స్ తీసుకొస్తుంది అన్న పాయింట్ అంతా కూడా మ్యాచ్. మనకు మ్యాథ్స్ గట్టిగా వచ్చి ఉండాలి క్యాలిక్యులేషన్ చేయాలంటే, లేకపోతే చాలా క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి. బట్ మీకు ఈ మెయిన్ కాన్సెప్ట్ అనమాట, ఇన్ఫ్లేషన్ అనేది తెలిస్తే మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఏంది కథ, ఏంది మ్యాటర్ అనేది తెలుస్తుంది. సో ఇన్ఫ్లేషన్ని బీట్ చేసేటట్టు మనం ఎర్న్ చేయాలి అంటే స్టాక్ మార్కెట్ ఈజ్ ద బెస్ట్ వే అనమాట. అంటే చాలా అదర్ వేస్ ఉన్నాయి, బట్ స్టాక్ మార్కెట్ ఈజ్ ద బెస్ట్ వే. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్లో మనం ₹1 lakh ఇన్వెస్ట్ చేసాం. 20 ఇయర్స్లో 10% వేసుకున్నా కూడా, అంటే 10% రిటర్న్స్ వేసుకున్నా కూడా 6.7 lakhs వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్టాక్ మార్కెట్లో 10 కాస్త 15 అవ్వచ్చు, 15 కాస్త 20 కూడా అవ్వచ్చు. ఒక్కొక్క స్టాక్ మీకు అరౌండ్ 200% రిటర్న్స్ ఇచ్చినవి కూడా ఉన్నాయి. సో 15 వేసినప్పుడు 16 lakhs, 20 వేసినప్పుడు 38 lakhs. సేమ్ ఇన్వెస్ట్మెంట్, 1 lakh ఇన్వెస్ట్మెంట్ 20 ఇయర్స్, రఫ్గా చెప్తున్నా, 20 ఇయర్స్ లైఫ్ స్పాన్లో 10% ఇంక్రీజ్ అయితే 6.7 lakhs, 15% ఇంక్రీజ్ అయితే 16 lakhs, 20% ఇంక్రీజ్ అయితే 38 lakhs. సో చాలా పొటెన్షియల్ ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం మనం ఒకవేళ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ ₹1,00,000 కూడా పోయే ఛాన్సులు అంతే ఉంటాయి. కానీ ఇన్వెస్ట్మెంట్లో ఏంటి అంటే, మీరు ఇప్పుడు ట్రేడింగ్ చేస్తే మాత్రం మొత్తం జీరోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇన్వెస్ట్మెంట్లో మీరు ఎప్పుడైనా స్కేర్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ₹100 దగ్గర ఉంది, మీరు ఇన్వెస్ట్ చేశారు, అది 150కి వెళ్తుంది అనుకున్నారు, కానీ ఆ 70కి వచ్చేసింది, ఆ 60కి వచ్చేసింది. 60 కాడ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ పెట్టుకొని అరే 60కి వచ్చేస్తే మీరు సెల్ చేసేస్తారు, మీరు చాలా తక్కువ లాస్ తోటి ఎగ్జిట్ అయిపోవచ్చు స్టాక్ మార్కెట్లో. సో ఇలాంటి థింగ్స్ కూడా ఉన్నాయి. మనం స్టాప్ లాస్ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే మనం ఖచ్చితంగా మనీ సేవ్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్టాక్ మార్కెట్లో నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే ఇప్పుడు నువ్వు ల్యాండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నావు, అది ఏంది 2 రోజులకు అమ్మేస్తావా, లేకపోతే 3 రోజులకు అమ్మేస్తావా, లేకపోతే 10 రోజులకు అమ్మేస్తావా? అది ఒక 5 సంవత్సరాలు కొనడానికే కదా, లేదా ఒక 10 సంవత్సరాలు అన్న లాంగ్ టర్మ్ యాటిట్యూడ్తోనే కదా నువ్వు ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ నువ్వు ఇంకేదో ఫండ్లో ఇన్వెస్ట్ చేసినావు, లేకపోతే సెక్యూరిటీ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసినావు, అది 10-20 సంవత్సరాలకే కదా. లేకపోతే నీ దగ్గర ఉన్న 10 లక్షలు ఎఫ్టీ చేసినా కూడా అది ఒక 5-6 సంవత్సరాలకే కదా నువ్వు చేసింది. కానీ స్టాక్ మార్కెట్ షేర్ల విషయానికి వచ్చేసరికి కొన్నామా 4 రోజుల్లో తగ్గిందా, 150 కాడ ఉన్న షేర్ 100 రూపీస్కి వచ్చేసింది అంటే సెల్ చేసేద్దాం. ఈ మైండ్ సెట్ ఎందుకు? ఇన్వెస్ట్మెంట్లో లాంగ్ టర్మ్ ఉండడానికి ట్రై చేయండి. ఇఫ్ ఒకవేళ మీ స్టాప్ లాస్లు హిట్ అయినాయి అనుకోండి, సెల్ చేసేసి మళ్ళీ రీఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. అంతేగాని ఏదో పెట్టేసినాము 3 మంత్స్ తర్వాత మార్కెట్ క్రాష్ అయిపోతుంది అట్లా ఆగం కాకండి. ఇది కూడా లాంగ్ టర్మ్ లానే చూడండి. ఎట్లయితే మీరు ల్యాండ్ని చూస్తారో, ఎట్లయితే మీరు ఎఫ్డీని చూస్తారో, ఎట్లయితే గోల్డ్ ఈరోజు కొని రేపు అమ్మేవు కదా, అట్లనే స్టాక్ మార్కెట్ని కూడా చూడడానికి ట్రై చేయండి. అండ్ మీరు అనొచ్చు, అన్న నువ్వు ఎంత చెప్పినా ఈయన స్టాక్ మార్కెట్ స్కామ్ అన్న, స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా నా డబ్బులు పోయినాయి అన్న, మొన్న రీసెంట్గా ఇన్వెస్ట్ చేసినా అంటే అది నీ తప్పు. నువ్వు మార్కెట్స్ని బ్లేమ్ చేయకు. నువ్వు నెఫ్టీ చార్ట్ చూసుకుంటే లైక్ అది ఎప్పుడు గ్రో అవుతూనే ఉంటుంది. కొంచెం ఫ్లక్చువేషన్స్ వచ్చినా కూడా, కొంచెం డ్రాప్స్ వచ్చినా కూడా ఎప్పుడు గ్రో అవుతూనే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇన్వెస్ట్ చేసినావు, కోవిడ్ టైంలో ఇన్వెస్ట్ చేసినావు, కోవిడ్లో డ్రాప్ వచ్చింది, ఫెయిల్ అయింది, ఇక్కడ నువ్వు సెల్ చేసేసినావు. ఒకవేళ నువ్వు ఉంచుంటే వరకు ప్రాఫిట్స్ వచ్చేవి. సో ఇప్పుడు నువ్వు 2008లో ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే 2008లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. 2008లో స్కామ్ వచ్చింది, అప్పుడు మార్కెట్ డిప్ అయింది. నువ్వు ఇన్వెస్ట్ చేసినావు, మార్కెట్ టాప్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసినావు, అది డౌన్ అయింది, అప్పుడు ఖచ్చితంగా లూజ్ అవుతాయి. నువ్వు ఇంకొన్ని రోజులు హోల్డ్ చేసి ఉంటే, నువ్వు ఇంకొన్ని మంత్స్ హోల్డ్ చేసి ఉంటే డెఫినెట్గా ఆ లాసెస్ అనేవి ప్రాఫిట్స్లోకి కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నువ్వు సెలెక్ట్ చేసుకున్న స్టాక్ తప్పు, నువ్వు రీసెర్చ్ చేసిన థింగ్ తప్పు, నువ్వు తీసుకున్న డెసిషన్ తప్పు, నువ్వు ఎంటర్ అయిన థింగ్ తప్పు, నువ్వు ఎగ్జిట్ అయిన థింగ్ తప్పు. అంతేగాని మార్కెట్ని ఎప్పుడు బ్లేమ్ చేయకండి. ఎందుకంటే అది ఈరోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా అది గ్రో అవుతుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంది? ఇండియాలో ఉన్న కంపెనీసే స్టాక్ మార్కెట్. ఇండియాలో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవే స్టాక్ మార్కెట్లో ఉంటాయి. ఇండియా గ్రో అవుతుంది అంటే స్టాక్ మార్కెట్ కూడా గ్రో అవుతూనే ఉంటుంది. నిఫ్టీ 50 అంటే ఏంది? ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ని నిఫ్టీ 50లో పెడతారు. సో ఇండియా గ్రో అవుతుంది అంటే ఆ టాప్ 50 కంపెనీస్ కూడా గ్రో అవుతాయి. సో దట్ మార్కెట్స్ కూడా గ్రో అవుతాయి. ఇండియాకి డైరెక్ట్గా లింక్ ఉంటుంది స్టాక్ మార్కెట్. ఇండియా గ్రో అయ్యి స్టాక్ మార్కెట్ అట్లా జరగదు, అది షార్ట్ టర్మ్లో జరుగుతుంది. కానీ లాంగ్ టర్మ్లో ఇండియా గ్రో అవుతూ ఉంటే స్టాక్ మార్కెట్స్ కూడా గ్రో అవుతాయి. సో ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్స్ని మీరు బ్లేమ్ చేయకండి. సో ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా? మార్కెట్స్ అనేవి ఎప్పుడు గ్రో అవుతూనే ఉంటాయి. అయితే నువ్వు రాంగ్ టైంలో ఇన్వెస్ట్ చేస్తుంటావు. ఇప్పుడు మా అరౌండ్ 12,000 దగ్గర ఉందనుకోండి, నెఫ్టీ కోవిడ్ టైంలో చెప్తున్నా, 12,000 దగ్గర ఉన్నప్పుడు మీరు ఆ టైంలో ఏదో ఒక వరస్ట్ స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నారు, అందులో ఇన్వెస్ట్ చేశారు. తర్వాత మార్కెట్ గ్రో అయినా కూడా ఈ స్టాక్ యొక్క ఫండమెంటల్స్ బాగాలేనప్పుడు అది డౌనే అయిపోతుంది. సో నువ్వు సెలెక్ట్ చేసుకునే స్టాక్ మీద డిపెండ్ అవుతుంది, నువ్వు తీసుకునే డెసిషన్ వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది. సో మార్కెట్ని ఎప్పుడు కూడా బ్లేమ్ చేయకండి, మీది తప్పు. సెకండ్ థింగ్, 20 to 25 ఇయర్స్లో ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ని ఎందుకు టచ్ చేయాలి అంటే మీకు బిజినెసెస్ అర్థమైతే, మీరు కరెక్ట్గా రీసెర్చ్ చేయగలిగితే, ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ బ్యాలెన్స్ షీట్ అంతా చదవాలి. ఎవరెవరు ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఎవరెవరు ప్రమోటర్స్ ఉన్నారు, ఎవరెవరు హోల్డ్ చేస్తున్నారు, ఎవరెవరు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, అది ఎంత రెవెన్యూ చేస్తుంది, ఈ నెంబర్స్ అనేవి ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 ఇయర్స్ నీకు అర్థం కాకపోయినా పర్లేరా భయ్, నీకు తెలుస్తున్నాయి. అంటే అరే ఇదేదో షేర్ అంటుంటారా, అరే ఇదేదో బ్యాలెన్స్ షీట్ అంటారా, ఇదేదో యూట్యూబ్లో చూడడానికి అరే మార్కెట్ క్యాప్ అంటారా. సో ఇవన్నీ కూడా నీకు ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 నుంచి 25 ఇయర్స్లో ఇవన్నీ అర్థమవుతున్నాయి అంటే దానివల్ల నువ్వు చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తావు. ఆ బిజినెస్ వరల్డే నీకు అర్థమైపోతుంది. నువ్వు షాప్కి వెళ్తే బ్రిటానియా ప్యాకెట్ చూస్తే అరే ఇది షేర్ రా అని నువ్వు ఫీల్ అవుతావు. నువ్వు బాటా స్టోర్కి వెళ్ళినా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళినా, వెస్ట్ సైడ్కి వెళ్ళినా, లేకపోతే టాటా ఏదన్నా చూసినా, టాటా మోటార్స్ చూసినా, అరే ఇది షేర్ రా, ఇది వరస్ట్ షేర్, అట్లా మాట్లాడతాం అనమాట. సో అలాంటి కన్వర్సేషన్స్, అలాంటి మైండ్ సెట్ నీకు దీనమ్మ జీవితం 20 ఇయర్స్కే నీకు అలాంటి మైండ్ సెట్ ఉంది అంటే ఎంత నాలెడ్జ్ నువ్వు గెయిన్ చేస్తావు, ఎంత నెంబర్స్ నువ్వు గెయిన్ చేయగలుగుతావు. సో అందుకే 20 to 25 ఇయర్స్లో ఖచ్చితంగా మార్కెట్స్లోకి అంటే ఈవెన్ డౌన్ అయినా పడ్డా మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ రీసెర్చ్ చేయండి. ఎందుకు అంటే సేమ్ థింగ్ బిజినెస్ గురించి అర్థమైంది, బిజినెస్ వరల్డ్ గురించి అర్థమైంది. నేను స్టాక్ మార్కెట్లో వెళ్ళి ఆ టర్మ్స్ నేర్చుకునే కదా బిజినెస్ వరల్డ్లోకి ఎంటర్ అయింది. సో స్టాక్ మార్కెట్లో ఉంటే ఏంటి అంటే ఆ టర్మినాలజీ, ఆ థింగ్స్, ఆ షేర్లు, ఆ గోల్ అంతా కూడా ఆ ఏజ్లో మీకు తెలిసినట్టయితే 20-24 ఇయర్స్కి మీరు పెద్ద అమౌంట్ ఎర్న్ చేయకపోయినా
ఒకవేళ 40,000 ఇన్వెస్ట్ చేస్తారో అది ఒకవేళ 2 లక్షలు అయినా సరే అది పెద్ద అమౌంట్ కాకపోయినా ఇన్ఫ్లేషన్ ప్రకారం మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది అనమాట. బిజినెస్ నాలెడ్జ్ మొత్తం మీకు స్టాక్ మార్కెట్లో వచ్చేస్తుంది. వాళ్ళు ఎట్లా రన్ చేస్తున్నారు, ఎవరు దాన్ని లీడ్ చేస్తున్నారు, ఆయన ఫౌండర్ ఏంది, CEO అయింది, వాళ్ళందరి గురించి తెలుసుకుంటావు. ఆ మార్కెట్లో ఉంటావు. పిల్లకి ఫోన్ చేసి చెప్పు బేబీ, నువ్వు చెప్పు బేబీ. ఈ సొల్లు కాకుండా ఫ్రెండ్కి ఫోన్ చేసి మామ 2000 కాడ ఉందిరా షేర్, దీనికి ఉందామా, అరే మామ ఇది డౌన్ అయిపోతుందిరా, అరే ఇది లేదురా, దీంట్లో పొటెన్షియల్ లేదు. అలాంటి కన్వర్జేషన్స్ నేను ఇంప్రూవ్ చేస్తాయి. సో వీడియో ఆపి నా పోర్ట్ఫోలియో తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ పోర్ట్ఫోలియో అయితే లేదు, బట్ ఇది నేను చాలా ఇనీషియల్ డేస్లో బిల్డ్ చేసిన పోర్ట్ఫోలియో అనమాట. సో నేనే ప్రిఫర్ స్టాక్ మార్కెట్స్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే లైక్ ఏ రకంగా ప్రాఫిట్స్ వస్తాయి అనేది. నేను ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ అప్పట్లో కెనరా బ్యాంక్ 50 షేర్స్ తీసుకున్నా. యావరేజ్ ప్రైస్ నేను ఇన్వెస్ట్ చేసింది ఏంటి అంటే 91 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేసిన. నేను కెనరా బ్యాంక్ 91 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేసిన. ఎన్సీసీ నా ఫేవరెట్ స్టాక్, 302 షేర్స్. దాని తర్వాత మళ్ళీ యావరేజ్ చేసిన. ఇది ఎడ దొరికిందంటే ఇది నేను అప్పుడు ఒక యూట్యూబ్ వీడియో చేసిన అనమాట స్టాక్ మార్కెట్ మీద. నేను అప్పుడు యూట్యూబ్ వీడియో చేసిన, అంత రీచ్ రాకపోతుండే కానీ చేస్తుండే. అప్పుడు నేను లైవ్లో పెట్టిన పోర్ట్ఫోలియో అనమాట. నేను మీకు ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను. ఎన్సీసీలో నేను ఇన్వెస్ట్ చేసింది ఎంత, 302 షేర్లు ఎట్ ద 44.80 ప్రైస్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే అది గ్రో అయ్యి 85 రూపీస్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఎన్సీసీ షేర్ ఇప్పటి వరకు నేను హోల్డ్ చేస్తుంటే అరౌండ్ 200 రూపీస్ దగ్గర ఉంది ఎన్సీసీ షేర్. సో ఇవన్నీ కూడా నేను కోవిడ్ డిప్లో ఇన్వెస్ట్ చేసిన అనమాట. సో రైట్ టైం, మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఏ టైంకి ఎగ్జిట్ అవుతున్నాం. నేను ఎగ్జిట్ అయినా, నాకు నో రిగ్రెట్స్. నేను పెట్టిన పైసల్ని అరౌండ్ 200% నేను డబల్ చేసి నేను ఎగ్జిట్ అయినా. దాంతో నేను మెల్ల స్టార్ట్అప్ జోన్లోకి, ఈ జోన్లోకి వచ్చిన అనమాట. ఇఫ్ నేను లాంగ్ టర్మ్ హోల్డ్ చేసి ఉంటే 200 రూపీస్ దగ్గరికి వెళ్ళింది ప్రైస్. కెనరా బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసిన, ఫెడరల్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసిన, రైమౌండ్లో ఇన్వెస్ట్ చేసిన. హార్డ్లీ ఇప్పుడు రైమౌండ్లో నేను ఎక్కడ 320 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేసిన. ఫెడరల్ బ్యాంక్లో 30 షేర్స్ 54.40 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేసిన. ఎడెల్విసిస్లో 130 షేర్స్ 54 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేసిన. ఆ రోజుల్లోనే అది 85 దగ్గర రీచ్ అయింది. LNTFH 40 షేర్స్ 74.32 దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఆ రోజుల్లో అప్పుడు ఆ తక్కువ గ్యాప్లో 1 or 2. సో బుల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నావు, బేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నావు అన్నది కూడా పాయింట్. ఇది జస్ట్ నా పోర్ట్ఫోలియో. సో దట్ అరే మనం చెప్తున్నాము అంటే మనం ఆ సెగ్మెంట్ ఫేస్ చేసి ఉండాలి, అది పాయింట్. సో పోర్ట్ఫోలియో డిస్ప్లే చేస్తా. ఇప్పుడు ఇంకొక పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తున్నా, దాని గురించి కూడా అప్డేట్ చేస్తా. ఇఫ్ ఒకవేళ ఈ వీడియో క్లిక్ అయితే ఆబ్వియస్లీ ఈ వీడియోలో ఎందుకు వస్తుంది. సో ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లోకి రావాలి. 40 ఇయర్స్ నుంచి బ్యాక్ 40 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్స్ 15 to 18% ఆన్ అండ్ యావరేజ్ రిటర్న్స్ ఇచ్చాయి. ఇది ఫ్యాక్ట్. ఇది ఏది గోల్డ్ కానీ లేకపోతే వేరే ఏ థింగ్ కూడా అంత రిటర్న్స్ ఇవ్వలేదు. సో ఖచ్చితంగా స్టాక్ మార్కెట్స్కి రావాలి. అట్ ద సేమ్ టైం వచ్చిన వాళ్ళు, ఒకవేళ బిగినర్స్, ఆల్రెడీ మార్కెట్లో దెబ్బతిన్న వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడే ఎంటర్ అవుతున్న వాళ్ళు ఏం చేయాలి, ఆల్రెడీ మొత్తం మునిగిపోయిన వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు ఈ 3 కేటగిరీస్కి కొన్ని టిప్స్ త్రూ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ లెవెల్, మీరు స్టాక్ మార్కెట్కి ఇప్పుడిప్పుడే ఎంటర్ అవుతున్నారు, జస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, తెలుసుకుందాము అని వస్తున్నారు అంటే ఫస్ట్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. సో స్టాక్ మార్కెట్లో నువ్వు ఇప్పుడే ఎంటర్ అయినవి అంటే మాత్రం, జస్ట్ నేర్చుకుందాం అని వస్తున్నావు, తెలుసుకుందాం అని వస్తున్నావు అంటే మాత్రం, లెవెల్ 1 బిగినర్ అయితే మాత్రం నువ్వు సిప్ మోడ్లోనే ఇన్వెస్ట్ చేయాలి. సిప్ మోడ్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్. నువ్వు అప్పుడే షేర్ థింగ్కి వెళ్ళకు, జస్ట్ సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఆ టెర్మినాలజీని తెలుసుకుంటూ రా. ఒకవేళ నువ్వు ఎంటర్ అవ్వాలి అనుకుంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ త్రూనే వెళ్ళు. నువ్వు మంత్లీ నువ్వు ఒక 4,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకుంటే, మంత్లీ నువ్వు సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎట్ యువర్ 20s, ఆ 4,000 రూపీస్ని 10% రేట్తో ప్రతి మంత్ నువ్వు పెంచుకుంటూ పోయినా, ప్రతి ఇయర్ పెంచుకుంటూ పోయినా, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటే రిటర్న్ రేట్ వచ్చేసి 14%. మినిమం ఎక్స్పెక్టెడ్ రిటర్న్ రేట్తో 14%తో నీకు 20 ఇయర్స్లో నీకు అరౌండ్ 1 crore రూపీస్ వస్తాయన్నమాట. ఒకవేళ నువ్వు ఈ రోజున 20 ఇయర్స్కి సిప్ మోడ్లో స్టార్ట్ చేసి మంత్లీ 4,000 రూపీస్, ఇయర్లీ 10% ఆ 4,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ని పెంచుకుంటూ పోతే నీకు రిటర్న్ రేట్లో 14% ద్వారా 20 ఇయర్స్లో 1 crore రూపీస్ వస్తాయి. సో ఈ 1 crore రూపీస్ 20 ఇయర్స్ అవుతాయి. ఇప్పుడు 2024 అంటే ఇంకో 20 ఇయర్స్ తర్వాత అంటే ఇన్ఫ్లేషన్ రేట్కి దాన్ని అడ్జస్ట్ చేస్తే అరౌండ్ 30 lakhs. ఇన్ఫ్లేషన్ రేట్కి నువ్వు ఎర్న్ చేసేది 1 crore, బట్ అప్పుడు ఉన్న ప్రైసెస్ ఇన్ఫ్లేషన్ రేట్కి నువ్వు 30 లక్షలే సంపాదించిన. బట్ ఈవెన్ దో నువ్వు మార్కెట్లో విన్ అవుతావు, నువ్వు మార్కెట్ అనే గేమ్లో విన్ అవుతావు, దాని గురించి మెల్లమెల్ల తెలుసుకుంటూ ఉంటే ఎక్కడ ఫక్కప్ అవ్వవు. సో ఇఫ్ ఎవరైనా బిగినర్స్ లెవెల్ 1 స్టాక్ మార్కెట్స్కి ఎంట్రీ ఇద్దాము అనుకుంటే మాత్రం మీ చిన్న క్యాపిటల్ని సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేయండి. ఇది రూల్ అంతే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా, ఇది రూల్ అంతే, ఈ జయగాడు పెట్టిన రూల్ అంతే.
లెవెల్ 1 అయితే మీరు సిప్ మోడ్లోనే ఇన్వెస్ట్ చేయండి. మెల్లగా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, మార్కెట్స్ నాకు తెలుస్తున్నాయి, వర్కౌట్ అవుతున్నాయి అంటే లెవెల్ 2 వచ్చేసి ఇండెక్స్ ఫండ్. మ్యూచువల్ ఫండ్స్ మనం అవాయిడ్ చేస్తున్నాం. ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ అవాయిడ్ చేస్తున్నాం అంటే ఎగ్జిట్ లోడ్, ఎంట్రీ లోడ్, వీటికి కూడా డబ్బులు దొబ్బుతారు, మేనేజ్ చేసినందుకు కూడా డబ్బులు దొబ్బుతారు. మీకు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏందో చెప్తాం. మ్యూచువల్ ఫండ్స్ ఏంది అంటే నీకు స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ లేదు, సో నీ డబ్బుని ఒక స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ తెలిసిన పర్సన్కి ఇస్తున్నావు. సో వాడి స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ నీలాంటి వాళ్ళ దగ్గర మొత్తం, నీ దగ్గర రూపాయి కలెక్ట్ చేసి వీళ్ళ దగ్గర రూపాయి కలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర రూపాయి కలెక్ట్ చేసి ఇలా మనీ పూల్ని చేస్తాడు. ఆ పూల్ చేసిన మనీని వాడి సొంత తెలివితో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాడు అండ్ రిటర్న్స్ వచ్చేసి అరౌండ్ 14%, 15% ఆ రిటర్న్ ఇస్తా అని చెప్తాడు అనమాట. సో ఒకవేళ ఆ నాలెడ్జ్ నీకుంటే నువ్వు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, అది లెవెల్ 3లో మాట్లాడదాం. ఇఫ్ ఆ నాలెడ్జ్ నీకు లేకపోయినా సింపుల్గా ఇండెక్స్ ఫండ్లో నీ మనీ వేసే, మ్యూచువల్ ఫండ్లో వేయక. ఎందుకంటే వాడు నీ షేర్లని మేనేజ్ చేసినందుకు మెయింటెనెన్స్ ఛార్జ్ అంటే నీ షేర్లని మేనేజ్ చేస్తున్నావు, అర్థమైంది కదా మ్యూచువల్ ఫండ్స్ అంటే. సో మెయింటెనెన్స్ ఛార్జ్, నువ్వు ఎగ్జిట్ అవ్వాల్సినప్పుడు ఎగ్జిట్ లోడ్ కట్టాలి, ఎంట్రీ ఇవ్వాల్సినప్పుడు ఎంట్రీ లోడ్ కట్టాలి, వీటన్నిటికీ ఆ పావుల వాడే దొబ్బేస్తాడు. మనకు ఉన్నదే కొంచెం అంటే ఇంకా అందులో సగం తీసేసుకుంటే మనకు మిగిలితే ఏమీ ఉండదు. సో డైరెక్ట్గా ఇండెక్స్ ఫండ్లో వేయండి. ఇండెక్స్ ఫండ్ అంటే ఏంది అంటే ఇప్పుడు నిఫ్టీ 50 ఉందా, నిఫ్టీ 50 అంటే ఏంది, స్టాక్ మార్కెట్లో టాప్ 50 కంపెనీస్. ఆ టాప్ 50 కంపెనీస్ ఏంటి, ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్. టాప్ 50లో ఏమేమి ఉంటాయి, రిలయన్స్ ఉంటుంది, ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి, రిలయన్స్ కానివ్వండి, వేరే కంపెనీస్ అన్నీ ఉంటాయి, టాప్ 50 కంపెనీస్. సో ఆ టాప్ 50 కంపెనీస్లో నువ్వు డైరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తున్నావు, దానికి నీకు ఎటువంటి నాలెడ్జ్ అవసరం లేదు. ఇండియా గ్రో అవుతుంది అంటే నిఫ్టీ 50 కూడా గ్రో అవుతుంది, ఇండెక్స్ ఫండ్ కూడా గ్రో అవుతుంది. సో పెద్ద లాజిక్ అవసరం లేదు. సో నువ్వు ఆ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయి. ఇది లెవెల్ 2. ఇక లెవెల్ 3 వచ్చేసి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంది, నీకే నాలెడ్జ్ ఉంది, లెవెల్ 1లో నువ్వు సిప్ మోడ్లో అంతా తెలుసుకున్నావు, గేమ్ అంతా తెలుసుకున్నావు, ఇండెక్స్ ఫండ్స్లో మెల్లమెల్లగా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుంటున్నావు, నీ గేమ్ అంతా అర్థమైపోయింది. దెన్ నువ్వు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తావు. డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో నువ్వు అవాయిడ్ చేయాల్సిన థింగ్స్ చెప్తా. ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలని నేను చెప్పాను, ఎందుకంటే నాకు తెలిసి అందరు నేనే ఇన్వెస్ట్ చేసుకుంటాను కదా, నేను కూడా రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. సో అది ఒకటి వర్కౌట్ అవుతుంది, ఒకటి వర్కౌట్ అవుతుంది, ఒక డెసిషన్, ఒక మైండ్ సెట్ ప్రకారం. సో ఏ థింగ్స్ అవాయిడ్ చేయాలో నేను చెప్తా. ఫస్ట్ థింగ్ పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే మన దగ్గర ఉన్నదే 10,000 రూపాయలు. ఆ 10,000 రూపాయలకి మనకి ఏమనిపిస్తుంది అంటే, అరే రిలయన్స్ షేర్ 1000 రూపాయలు ఉందిరా, మన దగ్గర 10,000 ఉన్నాయి, రిలయన్స్ షేర్లో ఇన్వెస్ట్ చేస్తే కేవలం 10 షేర్లే వస్తాయి. ఒకవేళ రిలయన్స్ షేర్ ఇప్పుడు 10,000కి అయితే వెళ్ళిపోదు కదా, అదే చిన్న బచ్చా ఆర్ పవర్ లాంటి బచ్చా అనిల్ అంబానీ స్టాక్స్ కొన్నాం అనుకో, అవి డబల్ అయిపోతాయి. 2 రూపీస్ దగ్గరే ఉన్నాయి, నా దగ్గర ఇన్ని షేర్లు ఉంటాయి అన్న ఈ తొక్కలో మైండ్ సెట్ తోటి పెనీ స్టాక్స్లోకి వెళ్తారు. పెనీ స్టాక్స్ అంటే ఏంది అంటే $1 కన్నా తక్కువ ఉన్న స్టాక్స్. యాజ్ యుఎస్ మార్కెట్స్ టర్మినాలజీ ప్రకారం $1 అంటే అరౌండ్ 80 రూపీస్. 80 రూపీస్ లోపల ఉన్న స్టాక్స్ అన్నీ కూడా పెనీ స్టాక్స్ అనమాట. సో పెనీ స్టాక్స్లో అస్సలు ఇన్వెస్ట్ చేయము. ఎందుకు అంటే అవి ఎప్పుడో వరస్ట్ స్టాక్లు ఉంటాయి. ఆ పెనీ స్టాక్స్లో ఏవో మల్టీబేగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫండమెంటల్స్ ప్రకారం. సో ఏదో ఒక 2% వర్కౌట్ అవుతుంది కదా అని చెప్పేసి మిగతా చచ్చిపోయిన పెనీ స్టాక్స్ అన్నిట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోలే కదా. సో వీఆర్ స్ట్రిక్ట్లీ అవాయిడింగ్ పెనీ స్టాక్స్. నెక్స్ట్ మనం ఎలాంటి స్టాక్స్ అవాయిడ్ చేయబోతున్నాము అంటే ఐఫిల్ టవర్ ప్యాటర్న్స్ ఉండే స్టాక్స్ని అవాయిడ్ చేయబోతున్నాం. ఐఫిల్ టవర్ ప్యాటర్న్స్ అంటే మీకు కనిపిస్తుంది కదా, సో నేను ఇమేజెస్ కూడా పెడతా, ఈ సెటప్ నాకు కొత్త. ఇప్పుడు ఐఫిల్ టవర్ స్టాక్స్ అంటే ఇలా గ్రో అయితే సడన్గా హైక్ వస్తుంది, మళ్ళీ ఎంత అయితే హైక్ వస్తుందో దన్నని అంతే పడుతుంది, మళ్ళీ ఇలా గ్రో అవుతుంది, మళ్ళీ సప్మన్ హైక్ వస్తుంది, మళ్ళీ జప్మన్ డౌన్ అవుతుంది అనమాట. సో ఇలా ఐఫిల్ టవర్ స్ట్రక్చర్ ఐఫిల్ టవర్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యే స్టాక్స్ని మనం అవాయిడ్ చేయబోతున్నాం. ఎందుకంటే వీటిని ఏం చేస్తారంటే కొంతమంది ఇన్వెస్టర్స్ ఉంటారు అనమాట, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లో ఏరియాని ట్రిగర్ పాయింట్ చూసుకొని దన్నని మనీ పంపిస్తారు. అది పంప్ అవ్వడం వల్ల ఓడి దీనమ్మా జీవితం, ఇది 100 దగ్గర ఉంది, 200 అయిపోయింది, 300 అయిపోయింది, 400 అయిపోయింది, 500 అయిపోతుంది అని చెప్పేసి దీన్ని 4 రోజులు అబ్జర్వ్ చేసిన మనం 500 దగ్గర ఇన్వెస్ట్ చేస్తాం. అప్పుడు మన ధూళి తీరిపోతే దాన్ని డౌన్ చేసేస్తారనమాట. అండ్ ఈ ఐఫిల్ టవర్ స్టాక్స్ని గుర్తించడం కూడా కష్టం. ఎందుకంటే ఇప్పుడు నేను డౌన్ అయిన తర్వాత దీన్ని ఐఫిల్ టవర్ అంటున్నా, డౌన్ కాకముందు అంటే మనకి ఎట్లా కనిపిస్తుంది, ఇట్లా టాప్ వరకే కనిపిస్తుంది అనమాట. బట్ మీరు హిస్టరీ చూసుకుంటే టిక్కర్ టేప్ కానీ లేకపోతే చాలా స్టాక్స్ ఉంటాయి, దాని మొత్తం డేటా అంటే 10 years డేటాని అనాలిసిస్ చేస్తే ఆ చార్ట్లో మనకు తెలుస్తాయి ప్రీవియస్గా ఇట్లా పైకి ఇట్లా కిందికి, ఇట్లా పైకి ఇట్లా కిందికి ఇలాంటి ఐఫిల్ టవర్ స్ట్రక్చర్ ఫామ్ అయింది అనుకోండి, అది కొంచెం డేంజర్ స్టాక్, దాన్ని కూడా మనం వదిలేస్తున్నాము. అది ఎంత మంచి స్టాక్ అయినా సరే
అలా ఐఫిల్ టవర్ స్ట్రక్చర్స్ ఫామ్ అయినాయి అంటే దాన్ని అవాయిడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఏంది పెనీ స్టాక్స్ అవాయిడ్ చేసేస్తున్నాం. సెకండ్ ఏంది ఐఫిల్ టవర్ స్టాక్స్ని కూడా మనం అవాయిడ్ చేసేస్తున్నాం. థర్డ్ థింగ్ ఏంటి అంటే సైక్లికల్ స్టాక్స్ని కూడా అవాయిడ్ చేస్తున్నాం. సైక్లికల్ స్టాక్స్ అంటే ఏంది, ఇండియన్ మార్కెట్స్ డౌన్ అయినాయి అనుకోండి అంటే అది ప్యారలల్ టు మన ఇండియన్ ఎకనామీ అనమాట. ఇండియన్ ఎకనామీకి ప్యారలల్ ఉంటాయి. సో ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ డౌన్ అయినాయి, ఇది ఇండియన్ మార్కెట్స్, ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ గ్రో అవుతున్నాయి, డౌన్ అయినాయి, ఈ షేర్ ప్రైస్ కూడా డౌన్ అయింది. మళ్ళీ గ్రో అవుతుంది ఇండియన్ మార్కెట్స్, మళ్ళీ ఇది గ్రో అవుతుంది, మళ్ళీ ఇండియన్ మార్కెట్స్ డౌన్ అయినాయి, ఈ షేర్ కూడా డౌన్ అయింది. సో ఇలాంటి స్టాక్స్ కూడా మనం అవాయిడ్ చేస్తున్నాం. లైక్ టాటా మోటార్స్ ఏమైంది, కోవిడ్ టైంలో డౌన్ అయింది. ఎందుకు డౌన్ అయిందంటే కోవిడ్ టైంలో ఎవడైనా కార్ కొంటాడా, కొనడు. సింపుల్ లాజిక్. ఆటోమొబైల్ సెక్టార్లో ఉన్నాయి అన్నీ కూడా డౌన్ అయిపోయినాయి. సో మళ్ళీ ఎకనామీ గ్రో అయింది, ఇండియా గ్రో అయింది, సేమ్ మళ్ళీ టాటా మోటార్స్ కూడా పికప్ అయింది. అంత మంచి టాటా మోటార్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయట్లేదు. ఎందుకు అంటే మన దగ్గర ఉన్నది సీడ్ అమౌంట్, 10,000 రూపీస్ అమౌంట్. అది మనకి జల్దీ రిటర్న్స్ తెచ్చిపెట్టాలి. కోవిడ్ టైంలో వచ్చింది, కోవిడ్ 2 సంవత్సరాలు ఉంటుంది, దాని తర్వాత మెల్లగా ఇండియా గ్రో అయింది, నా 10,000 మెల్ల 12,000 అయితే అంటే దట్ డజంట్ వర్క్. సో సైక్లికల్ స్టాక్స్ కూడా మనం అవాయిడ్ చేసేస్తున్నాం. మరి ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాము అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్స్, అంటే ఇండియన్ ఎకనామీతో కొంచెం సంబంధం లేకుండా ఏ సిచ్యువేషన్లో అయినా సరే కొంచెం గ్రో అయ్యే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెడిలైట్ స్టాక్ ఉంది. పెడిలైట్ అంటే ఏంది, మీకు ఫెవికిక్ ఐడియా ఉందా? ఫెవికిక్ తయారు చేసే స్టాక్ ఉంది. నువ్వు కోవిడ్ వచ్చినా లేకపోతే నీ ఫ్యామిలీ కండిషన్ బాగాలేకపోయినా ఇంట్లో ఏదన్నా సామాన్ ఇరిగితే ఖచ్చితంగా అద్దెచ్చి అతికిస్తావు, ఆబ్వియస్లీ కదా. సో అలాంటి చిన్న లాజిక్ అనమాట. ఏది ఎట్లా నాశనం అయిపోయినా సరే అలాంటి థింగ్ దాంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదు, దాంట్లో అలాంటి స్టాక్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ ఉంటాయి, అంటే రీటైల్ సెక్టార్స్. ఇప్పుడు డీమార్ట్ ఉంది, సో డీమార్ట్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పట్టే. ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయబోతున్నాం అంటే ఇలాంటి స్టాక్స్ అనమాట. ఎఫ్ఎంసీ, ఫుడ్, రీటైల్ ఇన్వెస్ట్మెంట్. మనకి ఏదేమైనా సరే మన ఇంట్లో కొంచెం బాగాలేకపోయిన పరిస్థితి ఖచ్చితంగా పోయి సరుకులు తెచ్చుకుంటాం, అది డీమార్ట్లోనే తెచ్చుకుంటాం, తక్కువ ప్రైస్కి వస్తాయి కాబట్టి. సో డీమార్ట్ ఈజ్ అ బెటర్ ఇన్వెస్ట్మెంట్, రీటైల్ సెగ్మెంట్. సో ఇలా చిన్న లాజిక్స్ తోటి ఇలా రీసెర్చ్ చేసి మనం మార్కెట్స్లో అయితే ఇన్వెస్ట్ చేయాలి. మరీ బ్లూ చిప్ స్టాక్స్లో, అండ్ బ్లూ చిప్స్ కూడా ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో బ్లూ చిప్స్ అవాయిడ్ చేద్దాం, ఎందుకంటే బ్లూ చిప్స్లో చాలా తక్కువ రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో మనం ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయబోతున్నాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇండియన్ మార్కెట్స్, ఇది ఎట్లా అయినా సరే మనకి రిటర్న్స్ తెచ్చిపెడుతుంది ఇండియన్ మార్కెట్స్ ఎలా ఉన్నా. సో ఇండియన్ మార్కెట్స్ ఎలా ఉన్నా కూడా మనం తిని ఆపం, కొన్ని బట్టలు వేసుకోవడం ఆపం, అలాంటి సెగ్మెంట్స్ మీద రీసెర్చ్ చేసి మనం ఇన్వెస్ట్ చేస్తాం. సో ఎట్లా రీసెర్చ్ చేయాలి, ఏం చేయాలి, ఆ థింగ్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో చాలా లాంగ్ ఉంటుంది, ఈ వీడియో క్రేజీ వర్కౌట్ అయింది అనుకోండి, అరౌండ్ 40,000 వ్యూస్ 50,000 వ్యూస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంకొక పార్ట్ చేస్తాం. మీరైతే లెవెల్ 1 అయితే దీనికి స్టిక్ అయ్యి ఉండండి, లెవెల్ 2 అయితే దీనికి స్టిక్ అయ్యి ఉండండి, లెవెల్ 3 అయితే దీన్ని సగమే చెప్పాను. ఇవి అవాయిడ్ చేసి మీరు స్టాక్స్ని ఎత్తుక్కోండి. పెనీ స్టాక్స్ అవాయిడ్ చేయండి, ఇది సైక్లికల్, ఇవన్నీ అవాయిడ్ చేయండి, ఇవన్నీ ఫిల్టర్ చేసుకొని ఎత్తుక్కోండి. ఈ లెవెల్ 3ని ఇంకా కంటిన్యూ చేస్తా. సో లవ్ యూ ఆల్. చాలామంది క్రియేటర్స్ ఉన్నా కూడా మీరు అడిగారనే ఈ సెటప్ పెట్టుకొని చెప్పే, ఎప్పుడు ఇట్లా చెప్పలేదు. సో లవ్ యూ ఆల్.